హాయ్ ఫ్రెండ్స్, అలా అమ్ముల్ ఛానల్కి స్వాగతం అండి. వాళ్ళ వీడియో వచ్చేసి నిన్న వీడియో పెట్టాను కదండి, కటింగ్ వీడియో, లంగా జాకెట్ పట్టుది ఇదండి, స్టిచ్చింగ్ వీడియో అనమాట. మీకు నచ్చితే వీడియో అంతా చూసేయండి, టిప్స్తో సహా ఎలా కుట్టుకోవాలో మోడల్ నెక్ అన్నీ కూడా చెప్తాను. మీకు నచ్చితే ఈ వీడియో అంతా చూస్తే మీకు అర్థం అవుతుంది తర్వాత. సరేనా ఫ్రెండ్స్? ఇది వచ్చేసి బ్లౌజ్ అండి, పట్లంగా మీద బ్లౌజ్ అనమాట. ఇది వచ్చి హ్యాండ్స్కి తీసాను కదండి. ఇది క్లాత్, ఇది చిన్నంచు అనేది వేస్తున్నా. పెద్ద అంచు అయితే అంత లుక్ అనేది ఉండదు, అందుకే చిన్నంచు తీసుకున్నా. చిన్న బుట్ట, కొంచెం బుట్ట ఎట్టమన్నారు, అందుకనే చిన్న బుట్ట ఎడతాకి ఇదిగోండి స్టిచ్చింగ్ వీడియో చూపిస్తున్నాను కదా. దీని ప్రకారం కనుక మీరు కుట్టుకున్నారంటే చాలా ఈజీగా అనేది అయిపోద్ది అనమాట. ఇలా మడతెట్టేసుకుంటే ముందు మనం ఇలా మడతెట్టుకుంటే స్టిచ్చింగ్ అనేది తొందరగా అవుద్దండి. ఇలా మడతెట్టేసుకుని నేనైతే ఇలా కుడుతున్నా, మీరైతే మామూలుగా పైన వేసేసుకుని తిప్పేసి కుట్టేసుకోవచ్చు. నేనైతే ఇలాగ ఎక్కువ కుడతానండి, అంటే ఒకే స్టిచ్చింగ్లో అయిపోద్ది, మనం రెండు కుట్టు అనేది అవసరంలా. అందుకని ఇలా మొత్తం జాయింట్ అనేది చక్కగా చేసేసుకుంటే సరిపోద్దండి. చూసారా, ఇలాగనేది ఈజీ ప్రాసెస్లో ఒకే కుట్టుతో మొత్తం అయిపోద్ది అనమాట. నేను ఇలాగ ఎందుకు కుట్టానంటే చీర అంచు ఉంది కదండి, అంచు వేస్తా కానీ నేను ఒక్కటే కుట్టుతో కుట్టేసానండి. మీరు కూడా ఇలా ప్రాసెస్ చేసుకున్నారంటే ఈజీగా స్టిచ్చింగ్ అనేది తొందరగా పూర్తవుతుంది అనమాట. అంటే మనం ఎప్పుడన్నా పండగ టైంలో కానీ రష్గా ఉన్నప్పుడు కానీ మనం ఇలాగనేది కుట్టుకుంటే మనకు ఈజీ ప్రాసెస్లో తొందరగా వర్క్ అనేది అయిపోద్దండి, అందుకు చెప్తున్నాను. ఇదిగోండి ఇలాగా ఈ అంచు చూసారు ఎంత అందంగా ఉందో. చిన్న అంచు ఎప్పుడైనా చేతులకి లుక్ని ఇస్తుందండి, చాలా బాగా ఉంటుంది అనమాట చిన్న అంచు. ఇది కొంచెం ముడత వచ్చిందండి అక్కడ, కుట్టు అనేది తిప్పి ఇంకోండి ఇలా కుట్టేసుకున్నాను. చాలా ఈజీ ప్రాసెస్ అండి, కానీ పట్టులంగా జాకెట్కి చాలా లుక్ అనేది వచ్చేస్తుంది అనమాట. మనం కుట్టేటప్పుడు కూడా చూసుకుని చక్కగా ఉబ్బులు లేకుండా కుట్టుకుంటే చాలా బాగుంటుందండి. ఇదిగోండి అలాగా ఇక్కడ చిన్న కుచ్చు అనేది పెడతానన్నాను కదా, ఇంకోండి ఒక 5 కుచ్చులు అనేది పెట్టాను అనమాట. కరెక్ట్గా 5 వేసే పెట్టానండి అయ్యి నేను, ఎందుకంటే 5 వేసి అయితే కరెక్ట్గా సరిపోతాయండి. ఇదిగోండి ఇలాగా చాలండి. ఆ చిన్న కుచ్చే చాలా లుక్ ఎత్తుందండి మనకు జాకెట్ అనేది. ఇదిగో చూసారా, అది ఇదిగోండి కుచ్చు చూసారా, చాలా చాలా బాగుంది కదా. ఇలాగనేది మీరు కూడా ట్రై చేసేసుకోండి, ఇలాగ చాలా బాగుంటుంది అనమాట. చూసారా, అయిపోయింది కదా. ఇది రెండో హ్యాండ్ చూపిస్తానండి. రెండో హ్యాండ్స్ మొత్తం కుట్టేసాను అనమాట. ఇదిగోండి అంచు అనేది జాయిన్ చేయడం చూపిస్తున్నాను, అంటే వీడియో అనేది లాంగ్ ఎక్కువైపోద్దండి, అందుకని. ఇదిగోండి ఇలా అనేది అసలు చూసారండి, కలర్ కాంబినేషన్ వచ్చి చాలా బాగుంది కదండి. ఇలాగనేది జాయింట్ చేసేసుకుని రెండో హ్యాండ్ కూడా అయిపోయిందండి. ఇదిగోండి కుచ్చు అనేది పెట్టాలి, కుచ్చు కూడా పెట్టేశానండి. ఇదిగోండి చూసారా ఎంత బాగున్నా 2 హ్యాండ్స్. ఇలా మీకు ఈజీ ప్రాసెస్లు అనేది అయిపోద్ది అనమాట జాకెట్కి. ఇది అయిపోయింది కదండి. ఇప్పుడు ఇది పొడవ జాకెట్ కదండి. పొడవ జాకెట్కి ఏంటంటే నేను కొంచెం అనేది ఎక్స్ట్రా తీసుకున్నా లైనింగ్ మీద, అంటే అంతవరకే వచ్చింది క్లాత్ అనేది, అందుకని నేను అంతే తీసుకున్నా. ఇది వచ్చి మెడకండి, ఇది బ్యాక్ నెక్ నేను స్పేర్ ఇచ్చేసా, పలక నెక్ ఇచ్చేసాను అనమాట, స్పేర్ నెక్. ఇదిగోండి ఇది ఉక్సులకి కాజల్ పట్టి బ్యాకే వస్తాయండి. బ్యాక్ ఉక్సులు పట్టి అనేది చాలా బాగుంటుందండి. బ్యాక్ ఉక్సులు కాజల్ పట్టి అయితే ఫిట్టింగ్ అనేది చాలా బాగుంటుంది. ఇదిగోండి తిరగతిప్పి కుట్టేసుకుంటే బాగుంటుందండి. మీకు ఏమైనా లేస్ ఉంటే మాత్రం వేసుకోవచ్చండి. ఇప్పుడు స్టోన్స్ లేస్ అమ్ముతున్నారు కదండి, అది అనేది వేసుకుంటే చాలా బాగుంటుంది. నాకు అర్జెంటుగా ఇవ్వటం గురించి నేను లేస్ తెత్తం అవ్వలేదండి, మామూలుగా అనేది కుట్టేసాను అనమాట. కానీ స్టోన్స్ లేస్ తెచ్చుకుని వేసుకుంటే మాత్రం బ్యాక్ పార్ట్ ఫ్రంట్ పార్ట్కి చాలా లుక్ అనేది చాలా బాగుంటుందండి. ఇంకోండి ఇలా తిప్పేసుకుని లెవెల్గా చూసుకుని ఉబ్బులు రాకుండా ఇలాగనేది స్టిచ్చింగ్ అనేది చేసేసుకోవాలండి. కుట్టేటప్పుడు కూడా చివరిన కుట్టు పడేటట్టు చూసుకోండి, మీకు ఫినిషింగ్ అనేది ఇదిగోండి ఇలాగా చాలా బాగుంటుంది అనమాట ఫినిషింగ్. ఇంకోండి ఇలా చూసారా, మనం కటింగ్ చేసుకున్నప్పుడే కొంచెం నీట్గా అనేది కటింగ్ చేసుకుంటే కుట్టేటప్పుడే ఫినిషింగ్ అనేది చాలా నీట్గా వస్తుందండి. ఇదిగోండి అయిపోయింది చూసారా. దీనికి వచ్చి
ఇది ఇంకో పార్ట్ అండి. ఒక పాదం ఖర్చు పెట్టుకుని కుట్టేసుకుని తిప్పేసుకోండి, చాలా బాగుంటుంది. మీకు పైపింగ్ కావాలంటే దీంట్లోనే వేసేసుకోవచ్చు అండి. నేనైతే అంటే కలర్స్ ఇరిగేషన్ రెండు వచ్చినాయి కాబట్టి నేను పైపింగ్ అనేది అంత వేయలేదండి. దాంట్లో దీన్ని నేను ఒక పొద్దున్న ఇచ్చారు, మధ్యాహ్నానికి ఇచ్చేసానండి ఈ లంగా జాకెట్ అనేది. అందుకని నేను ఫాస్ట్గా అనేది ఇవ్వబట్టి పైపింగ్ ఏమి వేయలేదండి. ఇదిగోండి ఇలాగా మూలల్లో సూది దింపేసి మీరు ఇటు తిప్పుకున్నారంటే మీకు పలకల మీద కానీ వీ షేప్ కానీ చాలా బాగా వస్తుందండి. అసలు ఇలా ఉబ్బులు లేకుండా మొత్తం కుట్టేసుకున్నాక ఇదిగోండి అయిపోయింది కదా. ఎక్స్ట్రా ఉన్న ఖర్చులన్నీ కూడా చక్కగా నీట్గా అనేది కటింగ్ చేసుకుంటే మనకి బాగుంటుందండి. ఇదిగోండి అయిపోయింది. ఇక్కడ కొంచెం అంచు మడత అనేది వచ్చిందండి. ఎప్పుడు ఉక్సులు పట్టి కాజాలు పట్టి అండి, ఇటే కాజాలు పట్టి అటే ఉక్సులు పట్టి అండి. నెక్స్ట్ కొంచెం క్లాత్ అనేది కొంచెం ఎక్కువ తీసుకోవాలండి ఉక్సుల పట్టీకి. ఎందుకంటే ఉక్సుల పట్టి కాజాల పట్టీకి ఎక్కువ తీసుకోవాలన్నమాట. ఎందుకంటే ఉక్సులు అనేది కొంచెం పక్కకు జరిగినప్పుడు మనకి అది కొంచెం క్లాత్ అనేది మనకి ఒళ్ళు అనేది కనిపించకుండా ఉంటుందండి. ఉక్సుల పట్టి మాత్రం ఎప్పుడైనా సరే 1 ఇంచున్నర అనేది పెట్టుకోవాలండి. ఉక్సులు కొంచెం టైట్ అయినా ఉబ్బుగా వచ్చినా సరే మనకి ఒళ్ళు అనేది లోపల కనిపించదండి. ఇలాగా ఇంకొంచెం ఇంచున్నర అనేది పెట్టుకుని మడతెట్టేసి కుట్టేసుకుంటే మనం కొంచెం చివరగా వేసుకుంటే కాజాలు మనకి ఉక్సులు కూడా ఫిట్టింగ్ బాగుంటుందండి. అప్పుడు మనకి ఉక్సులు కొంచెం ఇలా జరిగినా సరే మనకి కొంచెం ఎబ్బెట్టుగా అనేది కనిపించకుండా ఉంటుందండి. ఇదిగో చూసారా ఎంత బాగా వచ్చిందో. అలాగనేది ఇంచుంపావు అనేది కంపల్సరీ మనకి నార్మల్ బ్లౌజులకైనా పొడవు బ్లౌజులకైనా వేసుకోవాలి. ఇది కూడా క్లాత్ ఉక్సుల పట్టీకి రెండు మడతలు ఎట్టి వేసుకోవాలండి. ఎందుకంటే పైన క్లాత్కి అనేది సూది దారం అనేది పడకుండా ఉంటుంది. 2 పేటలు వేసుకుంటే ఏంటంటే మందం అనేది వస్తుంది కాబట్టి ఆ మందంలో మనం ఉక్సులు పట్టి నీట్గా ఉంటుంది. మనకు పైన అసలు క్లాత్ మీదకి సూది అనేది దింపుకోకుండా వేసుకుంటే మనకు అక్కడ స్టిచ్చింగ్ ఉక్సులు ఎక్కడ కుట్టామనేది కూడా తెలియకుండా ఉంటుందండి. కంపల్సరీ 2 మడతల మీద ఉక్సుల పట్టీకి వేసుకోవాలండి. ఇదిగోండి అయిపోయింది. చాలా ఈజీ ప్రాసెస్ అండి పొడవ జాకెట్. ఇదిగో చూసారా ఎంత నీట్గా వచ్చిందో. కింద సమానంగా ఉందా లేదో చూసుకుని నాకైతే కింద అయితే సమానంగా వచ్చిందండి, చూసుకునే కటింగ్ చేసుకున్నా. ఇది వచ్చి ఫ్రంట్ మెడ అండి. ఫ్రంట్ మెడలో కొంచెం అనేది నేను మోడల్ పెట్టాను అనమాట. ఇలా కూడా మీరు లంగా జాకెట్కి ఇలా మోడల్ పెట్టుకుంటే నీట్గా చాలా వర్క్ అనేది చాలా బాగుంటుందండి. మీకు మనకి నేను చిన్న మోడల్ పెట్టాను కానీ చాలా బాగా కుదిరిందండి. చూపిస్తాను చూడండి. బకరం అనేది తీసుకోండి. బకరం మీద మనం ముందు ఇంకోండి నేను ఒకేసారి బండి అనేది తెచ్చేసుకుంటానండి. ఎంత పడుతుంది తక్కువ 110 రూపాయలు 150 రూపాయలు పడుతుందండి. ఇది అంతే. నేను ఇలా తెచ్చేసుకుంటానండి ఒకేసారి. మీకు కనుక ఇలాంటివన్నీ కావాలంటే మాత్రం నేను ఫోన్ నెంబర్ అనేది పెడుతున్నానండి లాస్ట్లో. మీకు నచ్చితే అయినా కావాలన్నా మిషన్కి కావాల్సినవి నాకు కనుక వాట్సాప్ చేస్తే నేను కంపల్సరీ పంపిస్తానండి మీకు కావాలన్నా. ఎందుకంటే అన్నీ ఒకే చోట దొరకవండి. రేట్లు కూడా ఆన్లైన్లో చూస్తే ఎక్కువ రేట్లు ఉంటాయి అన్నమాట. మీకు రీజనబుల్ రేట్కి నేను అనేది పంపిస్తానన్నమాట. మీకు కావాలంటే బకరము మొత్తం అండి ఏ వస్తువైన మిషన్ ఏది కావాలన్నా నాకు కామెంట్ చేస్తే నేను పంపిస్తానండి. ఇలాగనేది కొలత మనం మెడ ఎంత పెట్టుకున్నామో అంత కొలత అనేది వేసేసుకుని ఇంకోండి నాకైతే ఇంకోండి ఇలా మడత పెట్టుకుని ఒక ఇంచు అనేది చుట్టూరు పెట్టుకుని అది రౌండ్ తీసేసుకోవాలండి. మన మెడ ఎంత అయితే పెట్టుకున్నామో అంత అనేది పెట్టుకోవాలి. షోల్డర్ అది కూడాను కరెక్ట్గా మనం పెట్టేసుకుని ఇలా రౌండ్గా కటింగ్ చేసేసుకుంటే దీంట్లో మనకి ఏ మోడల్ కావాలో ఆ మోడల్ అదని పెట్టుకోవాలండి. నేను వచ్చి 5.5 పెట్టాను కదండి. కరెక్ట్గా 5.5కి నేను మార్కింగ్ అనేది వేసేసుకున్నాను. లోపల ఈ డిజైన్ అనేది పెట్టుకున్నాను అనమాట. మీకు ఏ డిజైన్ నచ్చితే ఆ డిజైన్ అనేది పెట్టుకోవచ్చు అనమాట. చాలా ఈజీ ప్రాసెస్ అండి. దీని ద్వారా మీరు వేస్తే బకరం ద్వారా మీకు ఇక చాలా నీట్గా అనేది వస్తుందండి బకరం.
బక్రం లేకుండా కుట్టుకున్న వీడియో కూడా ఇంకా నా ఛానల్లో ఉన్నాయండి, మీరు కూడా ఒకసారి చూసి నేర్చుకోండి. ఇదిగోండి ఇప్పుడు ఈ క్లాత్ తీసుకున్నాను కదండి, ఈ క్లాత్ మీద ఇలా పెట్టేసుకుని మీరు ఇస్త్రీ చేసేసుకోండి. నేనంటే ఇస్త్రీ చేయలేదు, కుట్టు అనేది వేసేసుకున్నాను. మీరు ఇస్త్రీ చేసుకున్నారంటే అది ఎటు అనేది మీకు అటు ఇటు టర్న్ అవ్వదో, మీకు నీట్గా అనేది ఫినిషింగ్ వస్తుంది అనమాట. నేనైతే ఇలా కుట్టేస్తున్నాను. మీరు మాత్రం కంపల్సరీ ఇస్త్రీ అనేది చేసుకోండి ఫ్రెండ్స్, ఎందుకంటే కొత్తగా నేర్చుకునే వాళ్ళకి దాన్ని హ్యాండిల్ చేయడం కుదరదండి కొంచెం, అందుకనే మీరు అలా ట్రై చేయండి ఒకసారి. ఇస్త్రీ చేసేస్తే నేనైతే ఇదిగోండి ఇలా పెట్టేసుకుని కుట్టేసాను కదా. ఇప్పుడు వచ్చి నేను ఇది కూడా ఏంటంటే మొత్తం చూసారో లేదో, లైనింగ్ మొత్తం నేను జాయింట్ చేయను, పైన మాత్రమే జాయింట్ చేసి మనం వేసిన మోడల్ని నేను లైనింగ్కి జాయింట్ చేస్తానండి. ఇలా చేసుకున్నానంటే మీకు ఫినిషింగ్ అనేది చాలా నీట్గా అనేది ఉంటుందండి. మనం కుట్టే బ్లౌజులు కుట్టే ఈ పొడవు బ్లౌజులకు కానీ డ్రెస్సులకు కానీ ఇలాగనేది మీరు చూసారంటే నీట్గా ఉంటుంది అనమాట. ఇది వచ్చి నేను కట్స్ పెట్టుకున్నాను కదండి, అది కొంచెం పక్కకి వెళ్ళింది అనమాట, అందుకని మళ్ళీ ఇప్పేసానండి కుట్టు. ఇది ఇప్పుడు అసలు ఎందుకు కట్స్ కడుగు పెట్టి కటింగ్, అందుకేనండి ప్రతిదీ కూడా మనం మార్కింగ్ అనేది పెట్టుకుంటే దాంతోపాటు చాలా నీట్గా వస్తుందండి. ఇప్పుడు వచ్చి ఇంకోండి నేను ఒరిజినల్ క్లాత్కి వేసి నేను తీసుకున్నానండి, చూసారా. ఇది వచ్చి ముందు స్ట్రైట్గా ఇలాగనేది కుట్టేసేసుకోవాలండి. వేసేసుకుని తీసేసుకుని ఇప్పుడు మీరు మోడల్ ఏది పెట్టుకున్నారో ఆ మోడల్కి నెమ్మదిగా ఫినిషింగ్ అనేది ఇక్కడ మెడకాడే మనకు తెలుస్తుందండి. చాలా నెమ్మదిగా కుట్టుకోవాలండి. మనం అడవిడిగా మాత్రం మెడకాడ మాత్రం అస్సలు కుట్టొద్దండి. మనం చేసే ఇదేంటంటే మన స్టిచ్చింగ్ అంతా ఆ మెడకాడే లుక్ తెలుస్తుందండి. ఆ మెడకాడ మాత్రం మీరు నీట్గా ఫినిషింగ్ అనేది ఇచ్చుకున్నారనుకోండి, అసలు మీరు కుట్టే అద్దరిపోతాయండి అసలు. ఇదిగోండి ఇలాగా నేను కుట్టేసుకున్నాను కదా, కొంచెం అనేది నేను మార్కింగ్ కొంచెం యువతలకు వచ్చింది కుట్టు మళ్ళీ వేసుకుని, మనకు కొన్ని ఒక్కోసారి కొంచెం కుదరకపోయినా సరే ఏమి ఇదవ్వద్దండి, మళ్ళీ ఒకసారి ట్రై చేయండి. ఎందుకంటే మిషన్లో నేర్చుకునేటప్పుడు ఏదైనా మనం ట్రై చేస్తూ ఉంటేనే మనకి పర్ఫెక్ట్గా అనేది వస్తుందండి. ఒకేసారి పర్ఫెక్ట్గా రావాలంటే రాదండి. ఒక్కోసారి అంత మంచి టైలర్కైనా ఒక పొరపాటు అనేది జరుగుతూ ఉంటుంది, అది కూడా మనకు మంచిదేనండి, తెలుస్తూ ఉంటాయి. అందుకనే ఇలా కుట్టేసుకున్న తర్వాత నేను మొత్తం చూసుకున్నానండి, మొత్తం చుట్టూరు చూసుకుని ఇంకో కుట్టేసి ఈ పక్కన కొంచెం అదండి మనం కటింగ్ చేయకుండానే పొరపాటు అనేది వస్తే సరి చేసుకుంటే సరిపోద్దండి. చూసుకుంటున్నాను నేను, వచ్చిందండి. ఇప్పుడు కొంచెం అక్కడ మెలుగు తిప్పేటప్పుడు ఏంటంటే ఈ కింద నాకు ఆ క్లాత్ అనేది పట్టేస్తుందండి, అందుకని ఇదిగోండి అయిపోయింది. ఇప్పుడు బాగా వచ్చిందనమాట, కటింగ్ అనేది చేసేస్తున్నాను. అలా మనం చూసుకుని ఒక్కోసారి చూసుకుంటే మాత్రం నీట్గా అనేది మనకు ఫినిషింగ్ అనేది వస్తుందండి. ఒకేసారి రావాలన్నా మనకు రాదండి. ఇదేంటంటే క్లాత్ కొంచెం నా మిషన్కి ఇది పట్టు క్లాత్ కదండి, కొంచెం పట్టేస్తుంది, అందుకని కొంచెం గట్టిగా లాగుతుంటేనేమో అది మొత్తం లేస్ కింద వచ్చేస్తుందండి. అందుకని ఇలా చిన్న చిన్న కటింగ్ సెట్ వేసుకుని మనం చిన్న చిన్న కటింగ్స్ అనేది పెట్టేసుకుని ఇక్కడ మనం పెట్టిన కాడ టర్న్ తిరిగే కాడ మాత్రం కంపల్సరీ చిన్న టక్ అనేది పెట్టుకుంటే నీట్గా ఫినిషింగ్ అనేది వస్తుందండి. అసలు ఎంత బాగా వచ్చిందంటే మీరే చూడండి ఫ్రెండ్స్, అసలు చాలా బాగా వచ్చింది. నెక్ అనేది మీరు బకరాన్ని ఇస్త్రీ చేసి ఇలా గనక టర్న్ చేసుకున్నారంటే సూపర్ ఫినిషింగ్ అనేది వస్తుంది. చూసారా ఎంత బాగా వచ్చిందో మెడ అనేది, చూసారా. అదిగోండి దీనికి మీకు కావాల్సిన మోడల్స్ అనేది వేసుకోవచ్చండి, కానీ అలా ఇంకేమీ వేయొద్దు అన్నారు. ఇదిగోండి ఇలాగ వేసుకున్న తర్వాత తిప్పిన తర్వాత దాన్ని మనం చేతికుట్టు ఏదైనా వేసుకుంటామండి, అలా కాకుండా ఇదిగోండి ఇలా ట్రై చేశారనుకోండి మీకు ఫినిషింగ్ అనేది చాలా బాగుంటుందండి. ఇలా డ్రెస్సులకి మీరు ఇలా పొడవ జాకెట్లకి మీరు కావాలంటే మన బ్లౌజులకు కూడా వేసుకోవచ్చండి, చాలా బాగుంటుంది అనమాట ఫినిషింగ్ అనేది. ఇంకోండి లైనింగ్కి నేను కుట్టింది జాయింట్ చేస్తున్నానండి, చూసారండి. లైనింగ్ జాయింట్ చేయలేను నేను బ్లౌజ్కి, పొడవ బ్లౌజ్కి. ఇదిగోండి ఇప్పుడు కుట్టేసిన తర్వాత మోడల్ నెక్ ఇంకోండి లైనింగ్కి ఇలా జాయింట్ చేస్తున్నానండి. ఇలా కనుక నేర్చుకున్నారంటే మీరు అసలు ఫినిషింగ్ అనేది చాలా బాగుంటుంది.
ఇదిగోండి ఇలా సర్చ్ చేసుకుని ఇదిగోండి చూసారా దానికి అనేది అటాచ్ చేసాను అనమాట నేను. ఇదిగోండి ఎంత బాగా వచ్చింది చూసారా, అసలు చాలా బాగా. మీరు పైన చేతి కుట్టు కూడా వేయవసరం లేదండి. ఇదిగో చూడండి ఎంత బాగా వచ్చింది చూసారా. పొడవ జాకెట్ చాలా బాగుంది. అది అనేది ఇస్త్రీ చేసుకోవాలండి. ఇస్త్రీ చేస్తే ఇంకా మీకు లుక్ అనేది అసలు అదిరిపోద్దండి. ఈజీ ప్రాసెస్ అండి. మీకు నచ్చితే కనుక ఇలాగ ఒక్కసారి ట్రై చేసి చూడండి మీ పిల్లలకి. పొడవ జాకెట్ ఈజీ ప్రాసెస్ అండి. అసలు ఫస్ట్ నేర్చుకోవాల్సింది ఇదేనండి స్టిచ్చింగ్లో. అసలు మీరు అయితే కుట్టుకున్నారంటే చాలా చాలా బాగుంటుంది అనమాట. అసలు ఇంకోండి ఇలా చుట్టూరు జాయిన్ చేసుకుని మీకు కనుక ఈ వీడియో కనుక నచ్చితే ఒక లైక్ చేయండి. మరిన్ని వీడియోలు కావాలంటే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, ఇలాంటి మంచి వీడియోలు. సరేనా ఫ్రెండ్స్, నచ్చితే ఒక లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. అలా అమలుతో ఛానల్ చూడండి. మరిన్ని మంచి వీడియోలు కావాలంటే మీరు నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇదిగోండి ఈజీ ప్రాసెస్లో అయిపోయింది. ఈ డాట్స్ మాత్రం కంపల్సరీ వేయాలండి పొడవ జాకెట్కి. ఈ డాట్స్ వేస్తేనే పొడవ జాకెట్కి లుక్ అనేది చాలా బాగుంటుందండి. చూసారా అయిపోయింది. ఇప్పుడు వచ్చి 2 షోల్డర్ల కాడ జాయింట్ చేసేసుకుంటే ఇలా చూసుకొని మనకు షోల్డర్లు ఎక్కువ తక్కువైనా పర్లేదండి. షోల్డర్ కొంచెం అటు ఇటు కటింగ్ అనేది చేసుకోవచ్చు, దాంట్లో ఇబ్బంది ఏం అవసరం లేదండి. ఒక్కోసారి కొన్ని మనం కుట్టేటప్పుడు ఏంటంటే కొంచెం ఒకటి ఎక్కువ ఒకటి తక్కువ వస్తుంది, అవి పర్లేదండి, చిన్న ప్రాబ్లమ్సే. కొంతమంది ఎక్కువ వచ్చింది కదా అని భయపడుతూ ఉంటారు, తక్కువైంది కదా అని భయపడతారు. ఏం అవసరం లేదండి. ఇదిగోండి అక్కడ సమానంగా ఇలా చేసేసుకోవచ్చు అనమాట. వాటిలో ఏం భయపడే అవసరం లేదండి. ఇదిగోండి హ్యాండ్స్ వచ్చి కుచ్చు పెట్టాను కదండి, ఆ కుచ్చు కరెక్ట్గా ఇక్కడ పెట్టుకుని నేను ఇలా చూసుకుని ఇదిగోండి కుట్టేస్తున్నాను. కానండి పట్టు లంగా జాకెట్ సూపర్గా కుదిరింది. రేపు వచ్చి నేను లంగా కుట్టే వీడియో పెడతానండి. అసలు అది కొంచెం మనం ఇదివరకు వేసుకున్న వాళ్ళం కదండి, ఆ టైప్లో లంగా అండి అది. అందుకనే ఇదిగోండి చూసారా ఎంత బాగా వచ్చిందో. ఇక్కడ నుంచి ఇటు సమానంగా ఉందా లేదా అని కంపల్సరీ చూసుకోవాలండి. ఎందుకంటే మనం కట్స్ ఇస్తాం కదండి, అక్కడ కట్స్ ఇచ్చినప్పుడు ఏంటంటే మనకు సమానంగా ఉంటేనే ఆ కట్స్ అనేది చాలా బాగా వస్తాయి. చూసారా ఎంత బాగా వచ్చిందో. ఇక్కడ నుంచి ఇక్కడికి ఇలాగా సమానంగా చూసుకోవాలన్నమాట. ఇదిగోండి ఇలా చూసేసుకుని అలా చూసుకున్న తర్వాత రెండో కుట్టు అనేది వేసుకోండి. మెయిన్ మీరు లూజ్ కుట్టు పెట్టేసుకోండి ఫస్ట్. ఇది మాత్రం నేను చెప్తున్నాను, ఇలా నేను ఇబ్బంది పడ్డాను కాబట్టి ఎవరో పడకూడదని ముందే చెప్తానండి. ముందు లూజ్ కుట్టు పెట్టేసుకుని కుట్టేసుకున్నారనుకోండి, తర్వాత మీకు అన్నీ సరిపోయినాయి అన్నాక దగ్గర కుట్టేసుకోండి రెండో కుట్టు. ఎందుకంటే మనకు ఒక్కోసారి కొంచెం క్లాత్ అనేది తక్కువైనప్పుడు ఇప్పేసుకుంటూ ఉంటాం. ఇదిగోండి అలాగా, అందుకని చెప్తున్నాను అనమాట ముందే. మీరు ఇలా కనుక ట్రై చేశారంటే మీకు చాలా బాగా ఊరికనే బ్లౌజ్ అనేది చాలా ఈజీ ప్రాసెస్లో అనేది కుట్టేసుకోవచ్చు అనమాట. ఏంగోండి ఇలా కుట్టేసుకుంటే సింపుల్గా అనేది అయిపోద్ది అనమాట. ఒక్కొక్కటి కొన్ని టిప్స్ తెలిస్తేనేనండి మనకు అనేది బ్లౌజెస్ కుట్టేయడం వచ్చేస్తుంది. ఈజీ ప్రాసెస్ ఉంటే మనం కొంచెం తొందరగా అనేది కుట్టుకుంటాం. ఇంకోండి అయిపోయింది కదా. ఇప్పుడు వచ్చి సమానం చూసుకున్నానండి కొంచెం. ఇప్పుడు రెండో కుట్టు అనేది వేసేసానండి. ఇది ఇలాగనేది ట్రై చేయండి ఫ్రెండ్స్, చాలా ఈజీ ప్రాసెస్ అనమాట. ఎక్స్ట్రా ఉంటే కొంచెం కటింగ్ చేసుకుని ఓవర్లాక్ ఉంటే ఓవర్లాక్ చేసేసుకోండి. లేకపోతే ఇటు వెనకాల కూడా 2 డాట్స్ అనేది వేసుకోండి. ఈ డాట్స్ వల్లనే మనకి షేప్ అనేది పక్కన నడుం కాడ షేప్ అనేది దిగుతుందండి. లంగా జాకెట్కి మన లంగా జాకెట్ వేసుకున్నప్పుడు కరెక్ట్గా నడుం కాడ ఈ షేప్ అనేది ఆ కుట్లు వేయడం వల్లే వస్తుంది. మీరు కొలత చూసుకుని ఆ కొలత ప్రకారం ఇక్కడ సంఖ కాడ పట్టుకోండి. 2 షోల్డర్ కాడను చేతి కాడ పట్టుకొని లాగారంటే సంఖలో లూజ్ అనేది రాదండి. ముందు మెయిన్ అది చూసుకోండి. ఎందుకంటే మనం సంఖ కాడ చేతి కాడ ఒక చెయ్యి అనేది పెట్టి ఇలా లూజు టైట్గా పెట్టుకుని కుట్లు లాక్కుంటే సూపర్గా వస్తుందండి. ఇలా కుట్లు లాగేసుకుని ఈ కుట్టు మళ్ళీ ఇక్కడికి మనం డ్రెస్ కుడతాం కదండి, అక్కడికి వచ్చి రఫ్ చేసుకోవాలన్నమాట. చాలా ఈజీ ప్రాసెస్ అండి. మీకు నచ్చితే కనుక ఒక్కసారి ట్రై చేసి నాకు కామెంట్ అనేది చేయండి ఫ్రెండ్స్. చాలా ఈజీ ప్రాసెస్లో బ్లౌజ్ అనేది కుట్టుకోవచ్చు అనమాట, పొడవు బ్లౌజు. ఇదిగోండి ఇక్కడ ఇలా పెట్టేసి మనం ఎక్కడ దాకా వస్తే అది నేను చూపాను కదండి, మార్కర్ ద్వారా పెట్టుకున్నాను కాబట్టి కరెక్ట్గా మార్కింగ్ అనేది ఉంటుంది మనకి. ఆ మార్కింగ్లో మనం అనేది కుట్టు అనేది వేసేసుకోవచ్చు అనమాట. ఆ మార్కర్ దగ్గర అలా వేసుకున్న తర్వాత
రెండో కుట్టు మినిమం 2-3 కుట్లు అనేది కంపల్సరీ వేస్తాం కదండి మనం. ఆ 3 కుట్లు వేసేసుకుని ఇంకోండి అయిపోయింది. ఇప్పుడు వచ్చి చూపిస్తాను చూడండి. బ్లౌజ్ అనేది ఎక్సలెంట్గా కుదిరిందండి అసలు. చూడండి ఇదిగోండి చాలా బాగుంది కదండి. ఇంకా మీరు లేసు ఏమన్నా వేసుకుంటే మాత్రం ఇంకా అదిరిపోద్దండి అసలు బ్లౌజ్కి. ఇక తను వేయొద్దు అందని నేను వేయలేదండి. ఇంకోండి ఇక్కడ కట్స్ కాడ సేమ్ మనం పంజాబీ డ్రెస్ కట్స్ ఎలా కుడతామండి అలాగనేది కుట్టేసుకుంటామేనండి ఈజీగా మనం. ఇదిగోండి ఇలా కట్స్ సేమ్ మనం పంజాబీ డ్రెస్ కట్స్ ఎలా కుడతామో అలా అనేది కట్స్ కాడ ఇంకోండి ఇలాగ అనేది ఇచ్చేసుకోవాలన్నమాట. సేమ్ దీని మీద మనం రెండో కుట్టు అనేది వేసుకుంటే చాలా బాగుంటుందండి. ఇలా కనుక మీరు ఒకసారి ట్రై చేసి చూడండి. పట్టు లంగా జాకెట్ ఎలా కుట్టుకోవాలనేది. లంగా వీడియో రేపు పెడతానండి నేను. లంగా కూడా చాలా బాగా కుదురుతుంది. సింపుల్గా అనేది చూపిస్తాను మీకు. నచ్చితే కనుక ఒకసారి నా వీడియో చూడండి. ఇదిగోండి ఇలాగనేది యువతల చిన్న మడత అనేది నేను కట్ చేసిన తర్వాత మడత అనేది కింద మడత అనేది వేస్తున్నానండి. కట్ చేసిన తర్వాత మీరు మడత అనేది పెట్టుకుంటే మీకు నీట్గా ఫినిషింగ్ అనేది వస్తుంది అనమాట. ముందే మీరు మడతెట్టి కట్స్ కాడ వేసారంటే నీట్గా రాదండి. అందుకని చెప్తున్నా. మీరు ఇలా కనుక ట్రై చేశారంటే చాలా ఈజీ ప్రాసెస్లో అయిపోద్ది అనమాట. నచ్చితే మాత్రం ఒకసారి చూడండి. ఎలా కుదిరిందో మీరు కూడా కుట్టి నాకు కామెంట్ అనేది చేయండి ఫ్రెండ్స్. సరేనా? మీకు నచ్చితే ఒక లైక్ చేయండి ఫ్రెండ్స్. మీరు ఇదిగోండి ఇలాగ మొత్తం మనం ఉక్సులు పట్టి కాజాలు పట్టి కరెక్ట్గా మనకు రావాలండి. అక్కడ చూసుకుని మీరు కుట్టేసుకున్నారంటే సరిపోద్దండి. ఇదిగోండి అయిపోయిందనమాట బ్లౌజ్. ఈజీగా పొడవు బ్లౌజ్ అనేది చాలా ఈజీ ప్రాసెస్లో. మీకు ఎన్ని సంవత్సరాల పాపకి ఎంత కొలతలు కావాలనేది కూడా కామెంట్ చేస్తే నేను వీడియో అనేది చేసి పెడతానండి. ఇదిగోండి ఇదైతే 18 నుంచి 22-24 సంవత్సరాల వరకు సరిపోద్దండి. ఈ నేను చెప్పిన కొలతలు అయితే కరెక్ట్గా మీకు. ఇది నేను కటింగ్ వీడియో కూడా పెట్టాను, స్టిచ్చింగ్ వీడియో పెట్టానండి. ఇక లంగా వీడియో మాత్రం పెడతాను. అన్నీ ఒకేసారి అంటే లాంగ్ అయిపోతుంది కాబట్టి పెట్టలేదండి. చూసారు ఎంత బాగా వచ్చిందో బ్లౌజ్ అనేది. సూపర్గా ఉందండి. మీకు నచ్చితే ఒక లైక్ చేయండి. సరేనా? మరిన్ని మంచి వీడియోలు కావాలంటే నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. మళ్ళీ మంచి వీడియోతో మీ ముందు